హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? ఓకే రండి, మనం ఇప్పుడు సిద్దిపేటలో ఉన్న మనం కోమటి చెరువుని చూసేద్దాం. నేను కూడా ఇప్పుడే ఫస్ట్ టైం రావడం ఇక్కడికి. ఎక్స్పెక్ట్ చేసిన ఇంతలా బాగుంటుంది అనుకోలేదు నేను. మనం ఫస్ట్ రాగానే ఎంట్రీ టికెట్ తీసుకున్నాను. ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి ఎంట్రీ అయిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ పైకి వెళ్ళడానికి మళ్ళీ ఇక్కడ లోపల ఇంకో టికెట్ తీసుకోవాలి. 10 రూపీస్ ఉంటుంది అది. దాని తర్వాత నేను అక్కడికి బ్రిడ్జ్ పైకి వెళ్ళాను. అక్కడ చాలామంది సెల్ఫీలు దిగుతున్నారు. బాగుంది, స్పాట్ కూడా బాగుంది. నేను కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత బెలక్ ఏంటంటే ఒక్కనే వెళ్ళాను కాబట్టి అక్కడ సెల్ఫీలు తీసేవాళ్ళు ఎవరు లేరు. వాళ్ళందరూ బయట ఉండిపోయారు. నేను ఒక్కని లోపలికి వచ్చాను. ఇక్కడ ఇదే అండి ఆ బ్రిడ్జ్. దీని పైకి వచ్చిన తర్వాత చాలా బాగా అనిపించింది. అండ్ అక్కడ ఉన్న వాటర్ కానీ బ్రిడ్జ్ పైన అక్కడ చాలామంది బాగా ఎంజాయ్ చేస్తున్నారు, సెల్ఫీలు దిగుతున్నారు. ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది. కాకపోతే అప్పుడు నేను వెళ్ళినప్పుడు స్టార్ట్ అవ్వలేదు. నేను అక్కడంతా సెల్ఫీలు దిగిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత బోటింగ్ స్టార్ట్ అయింది. అండ్ వాటర్ కూడా చాలా బాగున్నాయి, ప్రశాంతంగా ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత. అండ్ ఇదొక అంటే సెల్ఫీ స్పాట్ చాలా బాగుంది. ఇది చూశారు కదా వాటర్ కూడా. అక్కడ లాస్ట్లో చివరికి వెళ్ళిన తర్వాత ఇంకా సెల్ఫీ స్పాట్స్ చాలా ఉన్నాయి, కానీ నేను అక్కడికి వెళ్ళలేదు. టైం అవుతుందని చెప్పేసి అప్పటికే నేను బయటకు వచ్చేసాను. కానీ ఓన్లీ జస్ట్ బయట కొన్ని సెల్ఫీ స్పాట్లు మాత్రం చూశాను. ఓన్లీ మిడిల్ వరకు వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత లాస్ట్లో అక్కడ ఇంకా కొంచెం ముందుకు వెళ్తే బాగున్నట్టుంది, కాకపోతే అక్కడికి వెళ్ళలేదు. ఒకసారి ఎవరైనా వెళ్ళాలనుకుంటే అక్కడ లాస్ట్ వరకు వెళ్ళి విజిట్ చేయండి, అక్కడ చాలా బాగున్నట్టుంది. నేను అక్కడికి మిస్ అయ్యాను. నెక్స్ట్ టైం వెళ్దామని అక్కడికి వెళ్ళలేదు. దాని తర్వాత ఇక్కడ ఏదో అంటే నైట్ టైం లైటింగ్ వస్తుంది అనుకుంటే అక్కడ, అది కూడా చాలా బాగుంది. అక్కడ లాస్ట్లో కనిపిస్తున్న సైడ్ కూడా ఒక సెల్ఫీ స్పాట్ ఉంది, అక్కడ కూడా విజిట్ అవుదాం అనుకున్నా. కాకపోతే అక్కడ కూడా మధ్యలో వెళ్ళేసి వచ్చాను. మనకి అక్కడ మనకు స్తంభాలు కనిపిస్తున్నాయి కదా, అక్కడ ఉంటుంది అనుకుంటా మంచి స్పాటు. మనకు సిద్దిపేట నుంచి సిద్దిపేట కోమటి చెరువు అంటారు. చాలా దగ్గరే మనకి. హైదరాబాద్ నుంచి మనకు జస్ట్ 2.5 అవర్స్లో వెళ్ళిపోవచ్చు మనం అక్కడికి. దాని తర్వాత మన సైక్లింగ్ అంటే ఇది 20 రూపీస్. ఇదేంటంటే మనకు స్టార్టింగ్ నుంచి అక్కడ ఎండింగ్ వరకు ఇంకో సైక్లింగ్ అనేది ఇంకోటి ఉంటుంది, అది వాటర్ పైన వెళ్తుంది. అండ్ దానిపైన 50 రూపీస్ దాని టికెట్. ఇది 20 రూపీస్. ఇక్కడ నుంచి నేను అక్కడి వరకు లాస్ట్కి దీనిపైనే వెళ్ళాను. బాగుంది. ఇదేంటంటే మన ఎలక్ట్రిక్ వెహికల్.